స్పెషల్ ఫోకస్. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో రాష్ట్రపతి అధికారాలు, జీవితం ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇంతకీ రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఉన్న చోటేంటి? రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? దేశ ప్రథమ పౌరురాలికి ఎలాంటి భద్రత కల్పించబోతున్నారు? భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి జీవితం ఎలా ఉంటుంది? రాష్ట్రపతిపై ఎలాంటి బాధ్యతలుంటాయి? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం మన దేశం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒకటి. దేశ ప్రథమ పౌరుని హోదాతో రాష్ట్రపతిని గౌరవిస్తారు. భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్ కూడా రాష్ట్రపతే. రాజ్యాంగబద్ధంగా భారతదేశానికి బిగ్ బాస్. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించబోతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 దేశానికి రాష్ట్రపతి ఉండాలని నిర్దేశిస్తుంది. రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతి, కార్యనిర్వాహక అధిపతి. భారత వైమానిక దళం, సైన్యం, నావికా దళానికి కమాండర్ ఇన్ చీఫ్. రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటారు. పార్లమెంట్లో రాష్ట్రపతి అంతర్భాగం. రాజ్యాంగ పరిరక్షకులు కూడా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రివర్గం సలహాపై మాత్రమే ఏదైనా అధికారాన్ని రాష్ట్రపతి ఉపయోగిస్తారు. రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తరువాత న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోనే నివాసం ఉంటారు. రాజ్యాంగంలోని 74వ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి విధులు నిర్వర్తించడంలో ప్రధానమంత్రితో కూడిన మంత్రి మండలి సహాయం అందిస్తుంది. 77వ నిబంధన ప్రకారం భారతదేశ పాలన రాష్ట్రపతి పేరు మీదే సాగుతుంది. రాజ్యాంగంలోని 60వ అధికరణ ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నికైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి అధికార నివాస భవనాలు న్యూఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్నాయి. రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి వేతనం, భత్యాలు, పింఛన్ కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. రాష్ట్రపతికి వేతనంగా నెలకు దాదాపు 5 లక్షల రూపాయలు అందుతాయి. ఇతర భత్యాలు అదనంగా చెల్లిస్తారు. దేశంలో అత్యధిక వేతనమున్న ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్రపతే. రాష్ట్రపతి తీసుకునే జీతానికి ట్యాక్స్ ఉండదు. ఉచిత వైద్యంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితం. రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు. దీంతో ఆయన భద్రతకు సైన్యంలోని ప్రెసిడెన్షియల్ బాడీగార్డ్స్ బాధ్యత వహిస్తుంది. వ్యక్తిగత భద్రతా గార్డులతో సహా భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇక కస్టమ్ బిల్డ్ మెర్సిడెస్ బెంజ్ మెబాక్ S600 కారును రాష్ట్రపతి ఉపయోగిస్తారు. అత్యాధునిక పటిష్ట భద్రతా వ్యవస్థలున్న బుల్లెట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ వాహనాల్లోనే రాష్ట్రపతి ప్రయాణిస్తారు. రాష్ట్రపతి ఉపయోగించే కారుకు లైసెన్స్ ప్లేట్ ఉండదు. రాష్ట్రపతి ఉపయోగించే కారు తూటాలతో పాటు బాంబు పేలుళ్లు, విషవాయువుల దాడులను సమర్థంగా తట్టుకోగలదు. త్రివిధ దళాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన అత్యుత్తమ సైనికులు రాష్ట్రపతికి ఎప్పుడూ భద్రత కల్పిస్తారు. త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతికి అన్ని రకాల బలగాలపై పూర్తి అధికారం ఉంటుంది. యుద్ధం, శాంతిని ప్రకటించే హక్కు రాష్ట్రపతికే ఉంటుంది. త్రివిధ దళాలకు చీఫ్ ను ప్రధాని, మంత్రిమండలి సూచనలతో రాష్ట్రపతి నిర్ణయిస్తారు. లోక్సభలో సింగిల్ పార్టీకి మెజారిటీ లేనప్పుడు కానీ, ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు కానీ తన విచక్షణ అధికారాలతో తరువాత ప్రధాని ఎవరన్నది నిర్ణయించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ప్రధాని, కేంద్ర మంత్రులతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, యూపీఎస్పీ చైర్మన్ తో పాటు సభ్యులు, రాష్ట్ర గవర్నర్లు, భారత రాయబారులను నియమించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. దేశ పరిపాలన అంతా రాష్ట్రపతి పేరు మీదే సాగుతుంది. మరి చట్టసభల్లో, న్యాయ వ్యవస్థలో రాష్ట్రపతి పోషించే పాత్ర ఏంటి? శాసనపరంగా అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది?
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలోని 85వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తారు, నిరవధికంగా వాయిదా వేస్తారు. ప్రధాని సూచన ప్రకారం లోక్సభను రద్దు చేస్తారు. అదే ప్రధాని సూచన మేరకు పార్లమెంటుకు 14 మందిని నామినేట్ చేస్తారు. ఈ మధ్య సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయింది రాష్ట్రపతి కోటాలోనే. ఇక 331వ నిబంధన ప్రకారం ప్రధాని సూచన మేరకు 2 ఆంగ్లో ఇండియన్స్ ని రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేస్తారు. సాధారణ బిల్లులపై పార్లమెంటు ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లుల విషయంలో మాత్రం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇక పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఆమోదించే అధికారం లేదా పునఃపరిశీలనకు పంపే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే రెండోసారి ఆ బిల్లును పార్లమెంటు ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. తనకు సమర్పించిన ఆర్థిక సంఘం కాగ్ నివేదికలను పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా చూడటం రాష్ట్రపతి బాధ్యత. భారత ఆగంతుక నిధి రాష్ట్రపతి తరపున ఆర్థిక శాఖ కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఇక రాజ్యాంగంలోని 53వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు. త్రివిధ దళాధిపతులను నియమిస్తారు. యుద్ధం ప్రకటించడానికి అనుమతించే అధికారం ఉంటుంది. అయితే దీనికి పార్లమెంట్ ఆమోదం అవసరం. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు మొదటి సమావేశాలు, ఏటా జరిగే బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఒక బిల్లు చట్టం కావడానికి పార్లమెంటు ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగంలోని 18వ భాగం రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు కల్పించింది. యుద్ధం, విదేశీ దాడి, సాయుధ తిరుగుబాటుతో దేశంలోని ఏదైనా ప్రాంతంలో భద్రతకు ప్రమాదం ఉంటే 352వ నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటించగలరు. అయితే దీనికి ప్రధానితో కూడిన కేబినెట్ లిఖితపూర్వక సలహా తప్పనిసరి. ఇక హైకోర్టు జడ్జీలను బదిలీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతి పేరు మీద రాసి సమర్పించాలి. ఇక మార్షల్ కోర్టు విధించిన శిక్షలు, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికార పరిధిలోని విషయాలు, మరణశిక్ష లాంటి అంశాలపై రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. క్షమాభిక్ష, శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం, ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షను తగ్గించడం, శిక్ష పరిమాణం, కాలపరిమితిని తగ్గించడం, శిక్షను మార్పు చేయడం లాంటివి చేయగలరు. విధి నిర్వహణ విషయంలో ఏ న్యాయస్థానానికి రాష్ట్రపతి జవాబుదారీ కాదు. ఇక రాష్ట్రపతిని అధికారంలో ఉండగా అరెస్టు చేయకూడదు, క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదు. ఇక విదేశాలలో భారత రాయబారులను రాష్ట్రపతి నియమిస్తారు. విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే రాయబారుల నియామక పత్రాలను తీసుకుంటారు. భారతదేశంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రపతి భవన్ ఓ అద్భుతం. సాంస్కృతిక సంపదకు అది కేర్ ఆఫ్. దాదాపు 17 ఏళ్లు శ్రమించి ఆ భవంతిని నిర్మించారు. రాష్ట్రపతి భవన్ విశిష్టతలేంటి? ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అధ్యక్ష నిలయంగా ఎలా నిలిచింది? భారత రాష్ట్రపతి భవన్కు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలేంటి? దేశంలోని అద్భుతమైన కట్టడాలలో రాష్ట్రపతి భవన్ ఒకటి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. భారత, మొఘల్, బౌద్ధ సాంప్రదాయ నిర్మాణ శైలితో విశాలమైన గదులు, ఆహ్లాదకర ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటైన్లతో ఎన్నో విశేషాలకు రాష్ట్రపతి భవన్ పెట్టింది పేరు. 1912 నుంచి 1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే దాదాపు 17 ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. దీనికోసం అప్పట్లోనే ₹1,40,00,000 ఖర్చు చేశారు. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివసించగా, స్వాతంత్ర్యం తర్వాత 1950లో దీన్ని రాష్ట్రపతి భవన్ గా మార్చారు. 330 ఎకరాల్లో ఇంగ్లీష్ అక్షరం హెచ్ ఆకారంలో రాష్ట్రపతి భవనం నిర్మించారు. ఈ 4 అంతస్తుల భవనంలో మొత్తం 340 గదులున్నాయి. భవనం మొత్తం విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. కారిడార్ల పొడవే 2.5 కిలోమీటర్లు. బిల్డింగ్ నిర్మాణం కోసం 70 కోట్ల ఇటుకలు ఉపయోగించారు. 30 లక్షల క్యూబిక్ ఫీట్ల రాళ్లు, ఇనుముతో మొత్తం 23,000 మందికి పైగా కార్మికులు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఈ భవంతి నిర్మాణానికి సర్ ఎడ్విన్ లూటెన్స్,
హెబర్ట్ బకెర్ ఆర్కిటెక్టులుగా పనిచేశారు. ఈ నిర్మాణంలో పూర్తిగా భారతీయ సాంప్రదాయ నిర్మాణ శైలి అనుసరించారు. రాష్ట్రపతి భవన్లో దాదాపు 190 ఎకరాల్లో పూల తోటలు ఉంటాయి. ప్రపంచంలోనే అరుదైన వృక్ష, పుష్పజాతులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ భవనంలో ఉన్న చిన్న అతిథి విభాగంలో రాష్ట్రపతి నివాసం ఉంటారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయి. మార్బుల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రన్ గ్యాలరీ, గిఫ్ట్ మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్లు ఈ భవనం ప్రత్యేకతలు. భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా మొఘల్, బౌద్ధ నిర్మాణ తరహాలో ఈ భవనం నిర్మించారు. సిబ్బందంతా రాష్ట్రపతి నిలయం ఆవరణలోనే ఉంటారు. రాష్ట్రపతి సేవ, నిర్వహణ కోసం 200 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. రాష్ట్రపతి భవనంలోని సమావేశ మందిరంలో 104 మంది అతిథులు ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి భవన్లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి మొఘల్ గార్డెన్స్. ఏటా ఫిబ్రవరి, మార్చిలో జనాలు సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రపతి భవనంలో ఉన్న హాల్స్ లో దర్బార్ హాల్, అశోక హాల్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ కార్యక్రమం జరిగినా ఈ 2 హాల్స్ లోనే నిర్వహిస్తారు. దర్బార్ హాల్లో 500 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. మొదటి ప్రధాని నెహ్రూ ప్రమాణ స్వీకారోత్సవం ఈ హాల్లోనే జరిగింది. అశోక హాల్ గోడలు ఫ్రెస్కో పెయింటింగ్స్ తో రాజసం ఉట్టిపడేలా ఉంటాయి. 2 డ్రాయింగ్ రూమ్లు, 2 భోజనాల గదులు, 1 గ్రంథాలయం హాల్కు 4 మూలల్లో ఉంటాయి. ఇక్కడి డైనింగ్ రూమ్లో అతి పొడవైన డైనింగ్ టేబుల్ ఉంది. 104 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంటుంది. వెలుగులు చిమ్మే నీటి ఫౌంటైన్ చీకట్లో రాష్ట్రపతి భవనానికి మరింత అందం తీసుకొస్తుంది. బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి రామ్నాథ్ కోవింద్ వరకు దేశ అత్యున్నత పీఠంపై అధిరోహించిన ప్రతి ఒక్కరూ తమ మార్క్ చూపించారు. ఇంతకీ ఎవరి హయాంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఎవరి ప్రత్యేకతలేంటి? ఇప్పటి వరకు రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన వారిలో 6 భారతరత్నాలు ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న లభించింది. వీరితో పాటు న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, రాజనీతిజ్ఞులు ఉన్నారు. వీరిలో ఎవరి ప్రత్యేకతలు వారికే ఉన్నాయి. గొప్ప విద్యావేత్త అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. దేశ మొదటి రాష్ట్రపతిగా పనిచేశారు. రెండోసారి కూడా ఎన్నికై ఆ ప్రత్యేకత సాధించిన ఏకైక రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ నిలిచారు. హిందూ మతాన్ని భారతీయులతో పాటు పశ్చిమ దేశాల్లోని వారు సరిగ్గా అర్థం చేసుకోవడంలో కృషి చేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. యునెస్కోకి భారత ప్రతినిధిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా, ఉపరాష్ట్రపతిగా సేవలందించి భారత 2వ రాష్ట్రపతిగా పనిచేశారు. దేశానికి 3వ రాష్ట్రపతిగా చేసిన జాకిర్ హుస్సేన్ ఆ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం. రాష్ట్రపతిగా 2 ఏళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు. పదవిలో ఉండి కన్నుమూసిన తొలి రాష్ట్రపతి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైక వ్యక్తి వివి గిరి. రాష్ట్రపతి పదవి ప్రధానికి పూర్తి మద్దతునిచ్చే పదవిగా మారింది ఈయన హయాం నుంచే. 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అస్సామీ హయాంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో అత్యయిక పరిస్థితిని విధించే ఆదేశాల మీద అర్ధరాత్రి సంతకం చేసిన రాష్ట్రపతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. పదవిలో ఉండగా కన్నుమూసిన 2వ రాష్ట్రపతి అహ్మద్. ఆయన తర్వాత 6వ రాష్ట్రపతిగా నీలం సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యారు. 67 ఏళ్ల వయసులో అత్యంత పిన్న వయస్కుడైన రాష్ట్రపతిగా ఆయన చరిత్ర సృష్టించారు. 7వ రాష్ట్రపతి జైల్ సింగ్, కాంగ్రెస్ నేత. ఇందిరాగాంధీకి ఎంతో విశ్వాసపాత్రుడైన ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి జైల్ సింగ్ కు ఆమె చెప్పలేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ తో పాటు ఇందిరా హత్య, ఆ తర్వాత అల్లర్లు జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జరిగాయి. 8వ రాష్ట్రపతిగా ఆర్ వెంకట్రామన్ పనిచేయగా 9వ రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రపతి హోదాలో శంకర్ దయాళ్ శర్మ 4 ప్రధానులను చూశారు. 10వ రాష్ట్రపతిగా కెఆర్ నారాయణన్ పనిచేశారు. దౌత్యవేత్తగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతి దక్కించుకున్న తొలి దళితుడిగా నిలిచారు. తనని తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్న నారాయణన్ మంచి సంప్రదాయాలకు తెరతీశారు. పదవిలో ఉండగా ఓటు వేసిన తొలి రాష్ట్రపతి ఆయనే. శాస్త్రవేత్తగా 4 దశాబ్దాల పాటు సేవలందించిన అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.
రాష్ట్రపతి భవనంలో ఆయన గడిపిన నిరాడంబర జీవితం గురించి తెలియనివారు, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు విననివారు ఉండరు. ప్రజా రాష్ట్రపతిగా ఆయన పేరు సంపాదించారు. కలాం తర్వాత రాష్ట్రపతి అయిన ప్రతిభా పాటిల్ ఆ పదవి అధిష్ఠించిన తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇక దేశ 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు నిర్వహించారు. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా ఇప్పటి వరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై 15వ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. భారత రాష్ట్రపతుల్లో అతి చిన్న వయస్కురాలిగా ద్రౌపది ముర్ము రికార్డు సాధించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు కనిపించిన పరిణామాలు అన్నీ ఇన్ని కావు. హోరాహోరీ పరిణామాల మధ్య అద్భుత విజయాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమెకు వచ్చిన ఓట్లెన్ని? గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? భారత 15వ రాష్ట్రపతిగా విజయం సాధించిన ద్రౌపది ముర్ము 64 ఏళ్లకే దేశ అత్యున్నత పదవి పొందిన మహిళగా రికార్డు సాధించారు. గతంలో నీలం సంజీవ్ రెడ్డి పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. విపక్షాలన్నీ కలిసి యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి బరిలో నిలపగా ఎన్డీఏ తరపున ద్రౌపది పోటీ చేశారు. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03% ఓట్లు రాగా యశ్వంత్ సిన్హాకు 35.97% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4,754 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 4,701 ఓట్లు చెల్లగా ముర్ముకు 2,824 ఓట్లు పడ్డాయి. యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు మాత్రమే వచ్చాయి. విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. సిన్హాపై ఘన విజయంతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సాధించారు. ముర్ము ఎన్నికకు ముందు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యధిక ఓట్లు సాధించారు. రెండో రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకంగా 98.2% ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మూడో రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ 56.2% ఓట్లు సాధించగా నాలుగో రాష్ట్రపతిగా విజయం సాధించిన వివి గిరికి కేవలం 50.9% ఓట్లొచ్చాయి. ఐదో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 78.9% ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక ఏడో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ 72.7% ఓట్లు సాధించారు. ఎనిమిదవ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ కు 72.3% ఓట్లు పోలయ్యాయి. తొమ్మిదో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు 65.9% ఓట్లు రాగా 10వ రాష్ట్రపతిగా గెలిచిన కెఆర్ నారాయణన్ కు ఏకంగా 95% ఓట్లొచ్చాయి. 11వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 89.6%, 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 65.8%, 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 69.3% ఓట్లు. 2017లో జరిగిన 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ 65.7% ఓట్లు సాధించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు రాజకీయం రసవత్తరంగా సాగింది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి విపక్షాలు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా వార్ వన్ సైడ్ అయింది. ద్రౌపది ముర్ము అద్భుత విజయం సాధించారు. భారత 15వ రాష్ట్రపతిగా అద్భుతమైన గెలుపును సొంతం చేసుకున్నారు. భారత రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోతున్న రెండో మహిళగా, తొలి ఆదివాసిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. వివాదరహితురాలిగా ఆమె పేరు సంపాదించుకున్నారు. ద్రౌపది ముర్ము జీవితం ఎందుకు స్ఫూర్తిదాయకం? క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు ఆదివాసీ నేత ప్రస్థానం ఎలా సాగింది? ముర్ము జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందేంటి? ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బెడా గ్రామంలో 1958 జూన్ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. సాధారణ క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు ద్రౌపది ముర్ము జీవితం ఈ తరానికి ఎంతో ఆదర్శం. కష్టాలు పలకరించినా, ఎటు చూసినా కన్నీళ్లే కనిపించినా ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. అనుకున్న దానికోసం కష్టపడ్డారు.
1979లో భువనేశ్వర్లోని రమాదేవి ఉమెన్స్ కాలేజ్ నుంచి BA పాస్ అయిన తరువాత ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్గా ద్రౌపది ముర్ము వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తరువాత ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. రాయంగపూర్లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1997లో వార్డు కౌన్సిలర్గా ముర్ము తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాయరంగపూర్ నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. తరువాత రాయరంగపూర్ అసెంబ్లీ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తరువాత 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ కేబినెట్లో వివిధ శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. వాణిజ్యం, రవాణా, మత్స్య శాఖలతో పాటు జంతు వనరుల శాఖలను నిర్వహించారు. మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు. 2 సార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. 2010, 2013లో మయూర్భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ తరువాత జార్ఖండ్ గవర్నర్గా నామినేట్ చేశారు. 2015 మే 18న ద్రౌపది ముర్ము జార్ఖండ్కు తొలి మహిళా గిరిజన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 6 సంవత్సరాలకు పైగా ఆ పదవిలో కొనసాగారు. తన పదవీ కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్నారు. అనుకున్న విషయానికి కట్టుబడి ఉండటంలో ముర్ము తర్వాతే ఎవరైనా. 2017లో ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన చట్టాల్లో కొన్ని నిబంధనలను సవరించి ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయితే ముర్ము ఆ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కు పంపారు. దీనివల్ల ఆదివాసీలకు ఏం లాభమని ప్రశ్నించారు. ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడంతో బిల్లు ముందుకు సాగలేదు. గవర్నర్గా తన పదవీకాలంలో స్కూళ్లు, కాలేజీల పరిస్థితులను సమీక్షిస్తూ వాటి మెరుగుదలకు కృషి చేశారు. ద్రౌపది ముర్ము గవర్నర్గా ఉండగానే రాజ్భవన్లో అన్ని మతాల వారికి ఎంట్రీ ఇచ్చారు. రాజ్భవన్లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులందరికీ సమాన గౌరవం కల్పించారు. ఇలా రాయరంగపూర్ నుంచి రాష్ట్రపతి భవన్కు చేరుకునే ప్రయాణంలో ద్రౌపది ముర్ము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరణ్ చిన్న వయసులోనే చనిపోయారు. వారికి 3 సంతానం. వారిలో 2 కుమారులు కూడా అకాల మరణం చెందారు. ఇలా జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన ద్రౌపది ముర్ము ప్రస్థానం రాజకీయంగా మాత్రం అద్భుతంగా సాగింది. క్లర్క్ నుంచి ఇప్పుడు రాష్ట్రపతి భవన్ వరకు ప్రతి ప్రయాణంలో ముర్ము తన మార్కును చూపించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.